అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి జాతక గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 25వ తేదీ బుధవారం తులారాశి వారి యొక్క రహస్య శత్రువు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరి ఇంతకీ జూన్ 25వ తేదీ బుధవారం రోజు తులారాశి వారి యొక్క రహస్య శత్రువు ఎవరనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. రాశి వారికి ఇక నుంచి చాలా శుభప్రదంగా ఉండబోతుందని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెప్పడం జరుగుతుంది. గ్రహాలు మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా అనుకూలంగా ఉన్నందు కారణంగా మీకు రాబోయే రోజులలో చాలా శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారని అంటున్నారు పండితులు. విపరీతమైన రాజయోగం పట్టబోతుంది. పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఇప్పటి వరకు మీరు ఎప్పుడు అనుభవించని సకల భోగాలు అష్టైశ్వర్యాలు అనుభవిస్తారు. ఇదంతా కూడా మీకు ఆ యొక్క భగవంతుడి దయా కృప కటాక్షాల వల్ల జరగబోతుంది. ఆ యొక్క దేవదేవుని మీద మీ పైన కరుణ అనేది ప్రసాదించబోతున్నాడు. ఇంతకు మీ చేసే ప్రతి పనిలో కూడా మీ విజయాన్ని సాధిస్తారు. రాబోతున్నటువంటి కాలంలో ఎంతో అదృష్టాన్ని ఈ యొక్క తులారాశి జాతకులు పొందుకోబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం కూడా లేదండి. ఇక ఈ రాశి జాతకులకు ఈ కాలం అనేది ఎంత అదృష్టవంతంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీరు అనుకోవడమే ఆలస్యం అండి. ఖచ్చితంగా కూడా మీరు ఎటువంటి ఆశ అంటే ఎటువంటి దురుద్దేశం లేకుండా మీరు ఎటువంటి కోరిక కోరుకున్నా సరే ఖచ్చితంగా మీకు అదృష్టం కారణంగా ఆ కోరిక అనేది అక్కడికి 200% నెరవేరుతుందని చెప్తున్నారు పండితులు. నక్క తోక తొక్కారన్న మాటే ఈ కాలం మీద మీకు అందబోతుందండి. అవునండి, మీరు వింటుంది నిజమే. నక్క తోక తొక్కినట్లే అదృష్టం పడుతుంది. ఇక నుంచి మీరు పట్టిందల్లా కూడా బంగారమ్మ అన్నట్టుగా మీకు ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకి మంచి శుభ గడియలు రాబోతున్నాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. మీరు గొప్ప ఆర్థిక లాభాలు పొందుతారు. మీ యొక్క ప్రయత్నాలు లేకుండా విజయవంతమై జీవితం ఆనందంతో నిండిపోయి ఉంటుంది. ఇక నుంచి మీకు అన్ని శుభాలు జరగబోతున్నాయి. ఈ నెల మీరు చరిత్ర సృష్టిస్తారు తులారాశి వారు. ఇక ఈ రాశి వారి జీవితంలో చాలా శుభవార్తలు ఏదో వింటారండి. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన రంగాల వారు ప్రత్యేకమైన విషయాలను సాధిస్తారు సూచింపబడుతుందండి జ్యోతిష శాస్త్రం అనేది. ఇక ఈ యొక్క తులారాశి జాతకులు ఈ నెల ఎక్కువ ప్రయాణం చేస్తుంటారు. అంటే ఈ నెల ఎక్కడికి ఎక్కువ ప్రయాణాలు ఉంటాయన్నమాట. ఇప్పటి వరకు మీరు ప్రయాణాలు చేసినా చేయకపోయినా ఈ నెల ముగుస్తుందన్నప్పుడు 2-3 రోజుల ముందు నుంచే మీకు ప్రయాణాలు స్టార్ట్ అయితే అందరికీ కాదు కొంతమందికి మాత్రమే అవి మీకు చాలా ప్రాఫిటబుల్గా లాభాలు వచ్చే దిశగా ఉంటుందండి. అంటే మీరు వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, ఏదైనా వృత్తిపరంగా కానీ మీరు బయటకు వెళ్ళి లాభాలు పొందుకుంటారండి. ఇక విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మెండుగా కనిపిస్తుంది. తులారాశి వారి కెరియర్ విషయానికి వస్తే ఈ రాశి గల జాతకులకు ఈరోజు ఉద్యోగంలో నెల ఎండింగ్లో మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. లేదంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్లో ఫస్ట్ వీక్లో కూడా మంచి మార్పులు వస్తాయి. ఉద్యోగంలో మార్పులు సూచించినప్పటికీ మార్పులకు సంబంధించిన విషయాలు కాస్త జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఈ ఆప్షన్ ఎంచుకోవాలి, మీ మీద ఆధారపడి ఉంటుంది. ఇక అదేవిధంగా ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఉద్యోగం మారితే వారికి ఆర్థికంగా కూడా ప్రయోజనం చేకూరుతుందని జ్యోతిష్యం సూచిస్తున్నారండి తులారాశి వారు. ఇక తులారాశి వారి విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుంది అంటే విద్యలు అనేటివి అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నెల స్టార్టింగ్ నుంచి విద్యార్థులు కాస్త కష్ట నష్టాలను చవి చూడవచ్చు. ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి కాస్త కష్టాలు ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సిన ఛార్జీలన్నీ కొత్తగా ఉంటుందన్నమాట. ఈ నెల ఎండింగ్ వచ్చేసరికి మీకు చాలా వరకు నుండి మీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది. నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కాస్త సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు వారిపైన చెడు స్నేహితుల ప్రభావం వల్ల అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల నుంచి ఆల్మోస్ట్ విద్యార్థులు కొత్త ఏవైనా సరే చదువుల పరంగా కానీ స్పోర్ట్స్లు తీసుకోవడం వల్ల కానీ ఈ నెలను అయితే ఎక్కువగా స్టార్ట్ అయినాయి కాబట్టి మీకు కాస్త కన్ఫ్యూషన్ ఎక్కువగా ఉంటుంది, సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి, చెడు స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఏకాగ్రతకు భగ్నం కలిగించే విద్యకు ఆటంకాలు కలిగే చాలా అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు అలర్ట్గా ఉండవలసిన సమయం అని సూచించబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచి నడవడికత కలిగిన విద్యార్థులు ఈ 20 రోజుల్లో ఉన్నత స్థానాన్ని చేరుకుంటారండి. ఆర్థికంగా తులారాశి వారికి ఎలా ఉంటుందంటే రాశి జాతకులకు ఆర్థికంగా మీకు ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు ఉండదండి. ఎందుకంటే మీకు అంతగా కలిసి వస్తుంది. డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు. మునిపెన్నటి సంపాదించిన డబ్బు కూడా పెడతారు. ధనలక్ష్మి పైన కరుణ చూపించి అసలు వర్షాన్ని కురిపిస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇక నుంచి మీకు డబ్బులకి ఇబ్బంది పడాల్సిన అవసరం కాదు. అపరంగా తెచ్చేస్తారు.
మీరు ఒక డబ్బిచ్చే స్థాయికి వెళ్తారు. డబ్బుని ఇతరులకు దానం చేస్తారు. అవసరమైన వారికి, ఆపదలో ఉన్న వారికి డబ్బులు ఇచ్చి ఆదుకుంటారు. కాబట్టి మీకు ఎటుపై డబ్బు సమస్య రాదు. తులారాశి వారు ఒకటి అంతకన్నా ఎక్కువ మాట్లాడటం ద్వారా డబ్బు పొందే అవకాశాలు కలిగి ఉంటారు. ఆర్థిక విషయాలు తులారాశి వారు వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. తులారాశి వారు రాబోయే రోజులలో మీ వ్యాపారపరంగా ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. బాగా ఫేవరబుల్గా అనుకూలంగా ఉంటాయండి. వ్యాపారం ఆశించిన మేళ ఫలితాలు అయితే ఉంటాయి. వ్యాపారం నుంచి మంచి లాభాలు తీసుకుంటారండి మీరు. ఇకపోతే మీకు వచ్చే నెల మంచి రాబడి తీసుకొస్తుందండి. ఇక మీకు వ్యాపారంలో అనుకున్న లక్ష్యాలు చేరుకోబోతున్నారు. వ్యాపార పరంగా అనుకూలంగా ఉండడంతో లాభాలు నడుస్తాయని వ్యాపారాన్ని అన్నీ కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి. వ్యాపారంలో మీరు కింగులాగా చక్రాన్ని తిప్పబోతున్నారు. చేస్తున్న బిజినెస్లో మరింతగా మీరు మునుపెన్నడూ లేని విధంగా చరిత్ర సృష్టిస్తారండి. మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు మీ దరిదాపులోకి రావడానికి కూడా భయపడిపోతారు. వ్యాపారంలో ఆ రేంజ్లో ఉంటారండి మీరు. ఇకపోతే వాహనాలు, ఆస్తుల్ని కొనుగోలు చేయడానికి అనుకూలమా లేదని చెప్పేసి చూస్తే కనుక తులారాశి వారికి రాబోయే రోజులలో వాహనాలను, మీరు ఆస్తులను కొనుగోలు చేయడానికి ఏ విధంగా ఉంటుందంటే మీకు చాలా అనుకూలంగా ఉండే విధానంగా ఉంటుంది. వాహన యోగం కూడా ఈ రాశి వరకు కలిసి వస్తుంది, శుభంగా ఉంటుంది. కొత్త వాహనం లేదా కొత్త ఇంటిని కొనుక్కోవాల్సిన ఛాన్స్ ఉందని జ్యోతిష పండితులు చెప్తున్నారు. ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే తులారాశి జాతకులకు ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం బయటపడతారు. అది కొద్ది మందికి మాత్రమే ఆరోగ్యం అంతగా బాగుంటుంది. వేలాది గుడ్డుగా ఉంటుందండి. అంటే ఒకవేళ ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి అజాగ్రత్తగా ఉంటే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందండి. ఇక పోతే తులారాశి జాతకులు ఓవరాల్గా స్థిమితంగా ఉంటుంది. ఈ రాశి వారు చాలామంది ఆరోగ్యవంతంగా తయారేందుకు కూడా అవకాశాలు ఉన్నాయండి. ఇకపోతే తులారాశి జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీరండి, ఈ జూన్ 25వ తేదీ బుధవారం తులారాశి వారు రహస్య శత్రువు అంటే మీ యొక్క రహస్య శత్రువు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది. ఇంతకీ ఆ రహస్య శత్రువు ఎవరు, వారిని మీరు ఏ విధంగా కనిపెడతారంటే వారెవరో కాదండి, వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో మీలో అటువంటి వారు మీ యొక్క భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు మీ యొక్క భాగస్వాముల వల్ల చాలా దెబ్బతింటారు. అప్పుడు తెలుస్తుంది మీ రహస్య శత్రువు ఎవరనేది. ఎవరంటే మీ యొక్క పార్ట్నర్స్ అండి. మీ పార్ట్నర్స్ మిమ్మల్ని దొంగ దెబ్బ తీస్తారు. రహస్యంగా ఆ సీక్రెట్స్, మీ యొక్క బిజినెస్ సీక్రెట్స్ అంటే వారి మీద నమ్మకంగా వదిలేస్తారు. మీరే వేరే బిజినెస్ చూసేసుకోవడము, వేరే పనులు చూసుకోవడం వల్ల వారి పేరు పూర్తి నమ్మకంతో బిజినెస్ వదిలేయడం వల్ల మీకు ఈ టైంలో దొంగ దెబ్బ, చావు దెబ్బ కొడతారండి. మీకు ఎటువంటి రహస్యాలు తెలియకుండా, ప్రాఫిట్స్ తగ్గకుండా ఇలా చేయడం వల్ల మీకు రహస్యంగా చేయడం అని తెలియదు. కానీ ఈ టైంలో ఖచ్చితంగా తెలుసుకోబోతున్నాం. మరి యొక్క ఏవైతే సీక్రెట్స్ ఉన్నాయో వారు ఏవైతే మీ వద్ద గోప్యంగా వస్తున్నాయని బట్టబయలవుతాయి. దానివల్ల మీరు ఈ యొక్క వ్యాపారం నుంచి బయటకు ఎంటేస్తారు. ఈ విధంగా మీకు చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఆ విధంగా వ్యక్తులు వ్యాపారం నుంచి బయటికి పోవడం వల్ల ధనానికి లోటు లేకుండా ఉంటుంది. కాబట్టి తులారాశి వారు జూన్ 25వ తేదీ బుధవారం మీకు రహస్య శత్రువు తెలియడం వల్ల మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది. ఈ విధంగా చూస్తే మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి కామెంట్ చేయండి. మర్చిపోకండి మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని మేము అందరికంటే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరొక వ్యక్తితో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కాబట్టి తులారాశి వారికి ఎలాంటి గుణగణాలు కలిసి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు జన్మించినటువంటి వారికైతే జూన్ 25వ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం 3:15 తర్వాత అయితే ఒక తులారాశి వారికి అయితే ఈ సమయంలో ఒక మంచి శుభవార్త అయితే వింటారు. ఇక ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది, భూలాభాలు, సన్నిహితుల సాంకేత్యం కూడా ఎక్కువగా లభించబోతున్నాయి. కీలక నిర్ణయాలు, వ్యాపారాలు, ఉద్యోగులలో పురోగతి అయితే కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి. ఇక ఈ యొక్క తులారాశి వారికి కొత్తగా పనులు చేయబడతారు. ఇక మీ యొక్క ఆలోచనలు కూడా కార్యరూపం దాలుస్తాయి. కొన్ని సమావేశాలకు హాజరవుతారు. ఇక ఈ సమయంలో మీరు ఎప్పటి నుంచో వాహనాలు కొనాలి అనుకున్నట్లయితే కనుక ఈ సమయంలో కూడా మీరు ఒక వాహనాలు కొనడం అనేది ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక ఈ తులారాశి వారికి కుటుంబంలో ఉత్సాహం వంతంగా అయితే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవహారాలలో కూడా విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారాలు, ఉద్యోగాలలో కూడా అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఈ సమయంలో అయితే ఉంది. కాబట్టి తులారాశి అయిపోయినాక జూన్ 25వ తేదీన
బుధవారం రోజున మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల తర్వాత అయితే వీరికి 100% మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది